బ్రేకింగ్ న్యూస్ కీలకమైన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. కట్టుదిట్టంగా బంతులేస్తూ పాకిస్తాన్ ను కట్టడి చేస్తున్నాడు. 2 కీలక వికెట్లు అందించి భారత్ ను రేస్లోకి తీసుకొచ్చాడు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నారు. 36 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోవడంతో పాక్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. కేవలం 13 పరుగుల వ్యవధిలో పాక్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, అక్షర్, జడేజా వెంటనే వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ బాబర్ ఆజంను పాండ్యా మరోసారి బోల్తా కొట్టించాడు. నిలకడగా ఆడుతున్న కనిపించిన బాబర్ను పెవిలియన్ చేర్చాడు. అలా భారత్కు పాండ్యా తొలి వికెట్ అందించాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ఇమాం రన్అట్ గా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్లు కనిపించింది. అయితే తర్వాత వచ్చిన రిజ్వాన్, షకీల్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. హాఫ్ సెంచరీ చేసి రెచ్చిపోతున్న షకీల్ వికెట్ తీసి పాండ్యా మరో బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే 46 రన్స్ చేసిన రిజ్వాన్, తాహిర్ అవుట్ అవడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. 40 ఓవర్లలో పాకిస్తాన్ 183 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో భారత ఫీల్డర్లు 3 క్యాచ్లు డ్రాప్ చేయడంతో పాకిస్తాన్కు ఆ మాత్రం స్కోర్ వచ్చింది. కీలకమైన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. కట్టుదిట్టంగా బంతులేస్తూ పాకిస్తాన్ను కట్టడి చేస్తున్నాడు. 2 కీలక వికెట్లు అందించి భారత్ను రేస్లోకి తీసుకొచ్చాడు. అయితే టీమిండియా బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు విలవిల్లాడిపోతున్నారు. 36 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోవడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది కేవలం 13 పరుగుల వ్యవధిలోనే పాక్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, అక్షర్, జడేజా వెంటనే వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనర్ బాబర్ ఆజంను పాండ్యా మరోసారి బోల్తా కొట్టించాడు. అయితే నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన బాబర్ను పెవిలియన్ బాట చేర్చాడు. అలా భారత్కు పాండ్యా తొలి వికెట్ అందించాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ఇమాం రన్అట్గా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్లు కనిపించింది. అయితే తర్వాత వచ్చిన రిజ్వాన్, షకీల్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. హాఫ్ సెంచరీ చేసి రెచ్చిపోతున్న షకీల్ వికెట్ తీసి పాండ్యా మరో బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ వెంటనే 46 రన్స్ చేసిన రిజ్వాన్, తాహిర్ అవుట్ అవడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. 40 ఓవర్లలో పాకిస్తాన్ 183 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో భారత ఫీల్డర్లు 3 క్యాచ్లు డ్రాప్ చేయడంతో పాకిస్తాన్కు ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది.